వదిలేసి M1917 పట్టాడు అనుకుంటున్నారా? నేనైతే ముందే చెప్తున్నాను, నాకు డెజర్ట్ తో కంటే దీంతో బాగా కనెక్ట్ అయితే హెడ్స్. ఐ అగ్రీ, డెజర్ట్ అనేది చాలా తోపుగానే, కానీ దీంతో అయితే నాకు ఎందుకో చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది ఈ గన్ను. అందుకే ఏదైతే పట్టాను. షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ రెండింటికి యూస్ఫుల్ గా ఉండే గన్ను కాబట్టి. M590 అయితే ఉంది, ఫాస్ట్ గా రష్ కొట్టి తీసుకున్నాం సక్సెస్ఫుల్ గా. షార్ట్ రేంజ్ వస్తే కుమ్మి పడేద్దాం అంతే. మన వాళ్ళకైతే బ్యాకప్ ఇద్దాం. మన వాళ్ళైతే మరి అంత బాట్ అండ్ నూబ్స్ లో అయితే ఆడట్లేరు. మొత్తం అక్కడ సైడ్ ఉన్నారు ఎనిమీస్ అయితే. ఇదిగో వాడు చూడండి. వానికైతే పైకి వెళ్ళైతే కొడదాం. కాకపోతే వాని దగ్గర స్ప్రేగా నుండి నా పని అయిపోద్ది. ఏంట్రా కనిపించట్లేడు. ఏంటి గాయ్స్, మన టీం మొత్తం అవుటా? వావ్, బుర్రపాడు హెడ్ షాట్ అయితే పడిపోయింది. మ్యాచ్ అయితే మంచిగా హెడ్ షాట్ కొట్టి అయితే గెలిపించాను. అమ్మయ్య, ఇప్పుడైతే M590 బదులు మంచిగా లాంగ్ రేంజ్ గన్ అయితే పడతాం. చెప్పాను కదా, ఈ షార్ట్ రేంజ్ కన్నా ఏంది దీన్నేమో M1917 ఎలా హెడ్స్ కనెక్ట్ అయ్యా చూసారు కదా. అందుకే నాకైతే చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది ఆ గన్ను. ఇప్పుడు ఆగైతే పట్టాను. పదండి. నాకైతే చాలా 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 లాగ్ అయితే అవుతుంది, ఎందుకు అర్థం కావట్లేదు. పదండి, వెనకాల నుంచి వెళ్ళకూడదాం. ఈ వసిల్ 49203 అంట, దీన్నైతే బ్యాకప్ ఇద్దాం. మనం నాట్ కాకపోతే అదే ఆగ్రా మెల్లగా పోరా, నేను నీకు వస్తున్నాను కదా సపోర్ట్. వెనకాల బ్యాకప్. ఎనిమిస్ ఎక్కడ ఉన్నారా బాబు? ఏంట్రా నాకు చెప్పకుండా కొట్టేశారు గైస్. ఎక్కడ ఉన్నారు కూడా అర్థం కాలేదు నాకు, అలా కొట్టారు. నైస్, మన టీం మంచిగా ఉంది. నాకైతే ఎందుకో నా ఫోన్ మంచిగా చేయట్లేదో అర్థం కావట్లేదు. పిచ్చలాగైతుంది స్క్రీన్ రికార్డింగ్ చేస్తే. స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటే మాత్రం స్మూత్ గా ఉంటుంది గేమ్ ప్లే. మరి స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంటేనే చాలా లాగవుతుంది. లాస్ట్ మూమెంట్స్ లో కొట్టడానికి టఫ్ అయితే అవుతుంది. అయినా పర్లేదు, ట్రై చేస్తున్నా. ఎనిమి కొట్టేసాం దీన్ని సక్సెస్ఫుల్ గా. ఇంకా అక్కడైతే ఉన్నాడు. ఇంకా ఇద్దరు ఉన్నారు నాకు తెలిసి. నేనైతే ఒక్కనే రష్ గా వెళ్తున్నాను. ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు.
మాన్ గేమర్ అంట. వాడినైతే నాక్ చేయాలి, ఎలాగైనా మ్యాచ్ కొట్టాలి. చాలా 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 స్ట్రక్ అండ్ లాగ్ అయితే అవుతుంది గైస్. మీకైతే అర్థం కావట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి, అడ్జస్ట్ కండి గేమ్ ప్లేకి. చాలా లాగ్ అయితే అవుతుంది. ఎలాగైనా బ్యాకప్ ఇచ్చి టీమ్ గెలిపాలి. వాడేదో లాంగ్ రేంజ్ కన్నా తీసుకొని వస్తున్నాడు. టీమ్ మీన్ అయితే ఉన్నాడు, మీన్ కైతే వెళ్ళిపోవాలి మనం. ఇదిగో ఎనిమీస్ 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 మనల్ని ఫైర్ అయితే చేస్తున్నారు. మనోడైతే ఫైర్ చేస్తున్నాడు. ఎలా వస్తున్నారా, మంచి బ్యాకప్ పెట్టుకొని అయితే వస్తున్నారు గైస్ ఈ టీం వాళ్ళు. వాడిని వేసాను, వీడు ఎలా వచ్చాడు కూడా తెలియదు, నా వెనకాల నుంచి అయితే వచ్చాడు. ఏమన్నా గైస్ అవతల టీం, అపోనెంట్ టీం. వీడు ఎలా కొడతాడో కూడా నాకు అర్థం కావట్లేదు, గుడ్డిగా అయితే ఆడుతున్నాడు. షట్, ఓన్లీ ఒక్క లాంగ్ రేంజ్ గన్ అయితే పట్టాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ నుంచి అయితే ఇన్నింటి లాంగ్ రేంజ్ లో దింపుతున్నాడు. అయిపోయింది లేని పరిస్థితి అనుకోవచ్చు మనం. ఇంకా అయిపోయింది. షా, వీళ్ళందరూ జస్ట్ స్ప్రే గన్స్ పట్టారు గైస్. ఇంత లాంగ్ రేంజ్ నుంచి అయినా దింపుతూనే ఉన్నారు బాడీ బుల్లెట్స్. ఇలా అయితే ఎలా గైస్? మ్యాచ్ అయితే గెలిపాలి. నేనైతే ఈ రౌండ్ అయితే 100% ట్రై చేస్తాను గెలిపేయడానికి. అప్పుడైతే మనకైతే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే మనకి జస్ట్ 35% ఛాన్స్ అయితే ఉంది, వాళ్ళకి 65% ఛాన్స్ ఉంది. డ్యామేజ్ బ్లూ లేదు. ట్రై చేస్తానన్నాను గెలిపడానికి, కానీ ఇంత వరస్ట్గా ఆడాను. మ్యాచ్ అయితే పోయింది. నేను పడుకోని చేసింది ఏముందిలే. ఇంకా ఇంత వరస్ట్గా ఆడుతున్నానంటే నేను వాడు అంత ఇంతరున్నారు, అంత ఓపెన్గా వెళ్ళాడని చూడండి. నాకు గది కూడా బ్లూ లేదు నా దగ్గర, అయినా ఓపెన్కి వెళ్ళాను. రివీరా బాబు ఫస్ట్ విన్కి. ఇప్పుడు 1v4 సిచ్యువేషన్, ఎలా ఆడతారో కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. నాకైతే వీలైనంత వరకు మ్యాచ్ అయితే పోతుందని అనిపిస్తుంది. కొట్రా, స్ప్రే దింపరా, కొట్రా. అరే వీడు ట్రై చేస్తాడేమన్నా, లేదు. సక్సెస్ఫుల్గా మ్యాచ్ అయితే ఓడిపోయాం. నేనైతే చాలా ట్రై చేశాను గైస్. ఫస్ట్ 2 రౌండ్స్ అయితే మంచిగానే ట్రై చేశా, కానీ థర్డ్ రౌండ్ అయితే ఓడిపోయాను. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేనైతే బిఆర్ కాదు మళ్ళీ సిఎస్ ఆడతా. ఆ మ్యాచ్ అయితే పక్కా గెలిపిస్తా అండ్ గెలుస్తా కూడా. అంత